మనోడు అసలుకి శివరైపోతున్నాడు వెనక. మొదటగా నా క్యారెక్టర్ డైరెక్టర్ చెప్పినట్టు చాలా ఫన్నీ క్యారెక్టరు. మా గ్యాంగ్ ఏదైతే ఉందో, నేను, కసిరెడ్డి, రాఘవ, జువ్వా అంటే ఒరిజినల్ పేరు రోహిత్. ఈ సినిమా తర్వాతే జువ్వా అనే పడుతుంది పేరు మనోడికి. మేమందరం ఇంకా స్కూల్ పిల్లల కంటే ఘోరంగా అల్లరి చేసాం సినిమాలో, మీరు చూస్తారు అది. ఇంత ఈడున్నాడు, ఈడొచ్చి నా అసిస్టెంటు, నా రైట్ హ్యాండ్ సినిమాలో. ఆఫ్ స్క్రీన్ డైరెక్టర్ అసిస్టెంట్, సారీ డైరెక్టర్ రైట్ హ్యాండ్. వాళ్ళకి 15 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్. ఆ తర్వాత అర్థమైంది నా క్యారెక్టర్ డైరెక్టర్ ఆఫ్ స్క్రీన్ క్యారెక్టర్ అని. కనిపించిన అమ్మాయినల్లా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం, అమ్మాయితో. అదే కదా ఆఫ్ స్క్రీన్, ఇదే కదా ఇది. సినిమాలో ఏంటంటే నేను ఒక 10-15 మంది అమ్మాయిలతో మాట్లాడుతుంటాను, ఇంప్రెస్ చేస్తుంటాను. ఈ ఫన్నీ క్యారెక్టరు. ప్రతి అమ్మాయి చాలా అందంగా హీరోయిన్ లాగా ఉండేది. అసలు ఎవరు క్యాష్ చేశారు ఇదంటే, వీళ్ళందరూ డైరెక్టర్ ఫ్రెండ్స్ అండి అన్నారు. ఇంత అందమైన అమ్మాయిలందరితో ఫ్రెండ్షిప్ చేసినందుకు, మీరు మాకు ఫ్రెండ్ అయినందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ బ్రో. క్యారెక్టర్ ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను, బట్ సినిమాలో ఉండే ఇదైతే ఖచ్చితంగా చెప్పాలి. దాని తర్వాత ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అభినవ్ గారు, మీరు గుర్తుపెట్టుకోండి, రెడ్ పప్పెట్ అనే బ్యానర్లో ఖచ్చితంగా అన్ని కంటెంట్ ఉన్న సినిమాలే వస్తాయి. మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, అలాగే మంచి డేర్ ఉన్న ప్రొడ్యూసర్ కూడా. మాకు షూటింగ్లో ఎప్పుడో మంచి సెట్ వేసి ఏదో వర్షం పడి కొంచెం డ్యామేజ్ అయిపోతే డైరెక్టర్ చాలండి ఇక్కడే కవర్ చేసేస్తానంటే, వద్దొద్దు మళ్ళీ సెట్ వేసి మళ్ళీ తీయండి అన్నాడు. చాలా మంచి ప్రొడ్యూసరు. ఏదో పొలాల రేట్లు పెరిగాయని ప్రొడ్యూసర్ అవ్వలేదు అతను, మంచి ప్యాషన్ మీద ప్రొడ్యూసర్ అయ్యాడు. రెడ్ పప్పెట్ అనేది మీకు ఇండస్ట్రీలో అందరికీ గుర్తుండిపోతుంది, చాలా మంచి బ్యానరు. అలాగే మన కార్తిక్ భయ్య సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సినిమా మొత్తం ఎక్కడ చిన్న ప్రాబ్లం రాకుండా దగ్గరండి చూసుకున్నాడు. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక క్రైమ్ బ్యాచ్ ఉన్నారు. అభి భయ్య కానీ, మన జోగి గారు, నాగరాజు భయ్య, మన దిలీప్ భయ్య, పండు భయ్య, చాలా మంది ఉన్నారు. వీళ్ళ బ్యాచ్ ఏంటంటే ఇంక 24 గంటలు ఫుడ్ పెట్టడమే. 60 రోజుల పైన చేసాం మొత్తం భీమవరం షూటింగ్ నాన్ స్టాప్. అంటే ఇంక మాకు వామిటింగ్ అయిపోయేంత వచ్చేసేది. వామిటింగ్ అయ్యేదానికి ఎందుకు తిన్నావు అంటే, ఇప్పుడు దిలీప్ భయ్య ఉంటాడు చిన్నపాటి రౌడీ సీటర్ లాగా, ఎందుకు తిన్నావు, తిను, నేను ఫ్రెష్గా పట్టుకొచ్చాం రొయ్యలు, తిను. ఆ టైప్లో ఒక రకమైన మర్యాదలు ఉండేటివి.